భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఎపిసోడ్ 7, ఎపిసోడ్ 8, ఎపిసోడ్ 9 3 ఎపిసోడ్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో పార్ట్ 3లోని ఈ 7, 8, 9 ఎపిసోడ్ల గురించి ఇప్పుడు మనం మొదలు పెడదాం. సో స్టార్ట్ చేస్తే ఎపిసోడ్ 7, 8, 9లో మెయిన్గా 3 విషయాలు జరుగుతాయి. మనం ఎవరు ఊహించని ఒక విషయం ఎల్స్వర్త్ M2 గురించి గెయిల్ వైనాండ్కి చెప్తుంది డొమినిక్ ఫ్రాంకన్. ఇది మొదటి విషయం. 2, ఈ ఎపిసోడ్లో గెయిల్ వైనాండ్తో పెళ్లి జరుగుతుంది డొమినిక్ ఫ్రాంకన్కి. 3, ఎల్స్వర్త్ M2 అండ్ అల్వా స్కారెట్ వీళ్ళిద్దరూ గెయిల్ వైనాండ్ గురించి ఏమనుకున్నారు. ఈ 3 విషయాలే మెయిన్ ఈ టోటల్ ఈ 3 ఎపిసోడ్స్లో. సో మొట్టమొదటి విషయం, గెయిల్ వైనాండ్తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత గెయిల్ వైనాండ్ దీన్ని ఎటువంటి పబ్లిసిటీ లేకుండా చేయాలని అనుకుంటాడు పెళ్ళిని. కానీ దీనికి మన డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకోకుండా దీనికి చాలా పబ్లిసిటీ ఇవ్వాలి. గెయిల్ వైనాండ్ మ్యారేజ్ అంటే ఎట్లా ఉండాలో ఆ రేంజ్లో జరగాలి అని తను చెప్తుంది డొమినిక్ ఫ్రాంకన్. ఎప్పుడైతే డొమినిక్ ఫ్రాంకన్ ఈ విషయం చెప్తుందో ఎమ్మటే తన నిర్ణయాన్ని మార్చుకొని గెయిల్ వైనాండ్ అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్గా పెళ్లి జరుపుతాడు. సో ప్రపంచం అంతా తెలుస్తుంది, అన్ని పత్రికల్లో తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత ఆ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరిగిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని రకమైన కన్వర్జేషన్స్, కొంత శారీరక చర్యలు, వాళ్ళ యొక్క ఇష్టానికి తగ్గట్టుగా కొన్ని మాటలు, కొంత అనుభూతి జరుగుతుంది. సో ఇమీడియట్గా నెక్స్ట్ ఈ పెళ్ళి జరిగిన తర్వాత ఈ పెళ్ళిని అల్వా స్కారెట్, ఎల్స్వర్త్ M2 ఇద్దరూ అంగీకరించరు, వాళ్ళకి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని అల్వా స్కారెట్ వెళ్ళి ఎల్స్వర్త్ M2కి చెప్తాడు. అల్వా స్కారెట్ ఇదే విషయాన్ని వెళ్ళి గెయిల్ వైనాండ్కి చెప్తాడు. అయినా సరే గెయిల్ వైనాండ్ దీన్ని అంగీకరించడు. 2 ఎలాగూ చెప్పే ప్రయత్నం చేయడు. సో 2కి అల్వా స్కారెట్కి ఇద్దరికి ఏకాభిప్రాయం వచ్చి ఈ పెళ్ళి వాళ్ళిద్దరికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఇష్టం లేనట్టుగానే ఆ పెళ్ళిలో ప్రవర్తిస్తారు, ఉంటారు. 3వ విషయం, పెళ్ళి జరిగిన తర్వాత గెయిల్ వైనాండ్ తన జీవితం, తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తన బాల్యం ఎలాంటిది అని, తను పడ్డ కష్టాలు తాను ఎలా ఎదుర్కొన్నాడు, వాటి నుంచి ఎలా ఎదిగాడు అనే విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. డొమినిక్కి చెప్పుకుంటూ వచ్చినప్పుడు డొమినిక్ దాన్ని వింటూ అదేదో తన గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా కాకుండా మొత్తం తనలో ఉన్న నిజాయితీ మొత్తాన్ని ఇంత సాహసంగా తనకి చెప్తున్నాడు కాబట్టి దానికి చాలా మనసులో మెచ్చుకుంటుంది గెయిల్ వైనాండ్ని డొమినిక్ ఫ్రాంకన్. సో దాని తర్వాత ఉన్నట్టుండి సడన్గా డొమినిక్ ఫ్రాంకన్ చెప్తుంది గెయిల్ వైనాండ్కి, మీరు మీ పత్రిక బ్యానర్ అనే పత్రికలోంచి 2 తీసేయండి అని చెప్తుంది. ఎందుకు అలా అంటున్నావు, 2 నా దగ్గర నుంచి మొదటి నుంచి పనిచేస్తున్న వ్యక్తి, అతనికి అతను రాసే చెత్తరాతల్ని చదివే చాలామంది ఉన్నారు, తన గురించి ఎందుకు భయపడుతున్నావు అని అంటాడు. దానికి డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, లేదు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి, మొత్తం నీ సంస్థనే తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని నా మనసుకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు అతన్ని తీసేయండి అని అంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా నవ్వుతాడు గెయిల్ వైనాండ్. వాడు చిన్న నత్త లాంటి వాడు. మరి చెరువుల పక్కన నీటి మీద ఉంటాయి కదా నత్తలు, ఇట్లాంటి నత్తలు అల్వా స్కారెట్ అండ్ ఎల్స్వర్త్ M2 వాళ్ళిద్దరు నత్తలు లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి ఒక ఆయుధం లాంటి వాడిని నేనెందుకు ఆలోచించాలి అని చెప్తాడు. అప్పుడు తను అంటుంది, మీరు ఆయుధమే, కానీ మీరు అమాయకమైన ఆయుధం మీరు, కానీ అతను అలాంటి వాడు కాదు, అతను ఒక వాయువు లాంటి వాడు, ఊపిరితిత్తుల్ని తినేసే ఒక వాయువు లాంటి వాడు. అతను ఒక చెడుకి ప్రతీక, ప్రతి చెడుకి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా అతన్ని తీసేయమని నీకు చెప్పగలను అని అంటుంది. దాన్ని అంగీకరించడు గెయిల్ వైనాండ్. అంగీకరించకుండా ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తే మంచిది అని అంటాడు. సో వాళ్ళ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డొమినిక్ ఫ్రాంకన్ అడుగుతుంది గెయిల్ వైనాండ్ని,
నిజాయితీ అంటే ఏంది మీ దృష్టిలో అని వాళ్ళ మధ్య కన్వర్జేషన్ జరుగుతూ ఉండగా నిజాయితీ అంటే ఏంటి? నిజాయితీ అంటే మీరందరూ అనుకుంటున్నట్టు ఒకరి దగ్గర నుండి డబ్బును దోచుకోకపోవటము, ఒకరి జోబులో నుంచి డబ్బులు తీసుకోకపోవటమే మీ అందరి దృష్టిలో నిజాయితీ అంటే అది. నిజాయితీ అంటే అలాంటి నిజాయితీ అంటే నాకు చాలా అసహ్యం. నిజాయితీ అని అంటే మీరు తీసుకున్న ఒక నిర్ణయం, మీరు పెట్టుకున్న ఒక విశ్వాసం మీద ఒక అభిప్రాయాన్ని, ఒక బలమైన గుర్తుని తీసుకొని దాని మీద నిలబడటమే నాకు తెలిసిన నిజాయితీ. మీరందరూ అనుకుంటారు ఎవరిని దొంగిలించకుండా, ఎవరి జోబులో డబ్బు తీసుకోకుండా ఉంటే అదే నిజాయితీ అని. కానీ నా దృష్టిలో అది కాదు. ఒక విశ్వాసాన్ని, ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని మీద కట్టుబడటమే నిజాయితీ అని చెప్తాడు. సో ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు డొమినిక్ ఫ్రాంకన్కి కొంత ఇష్టం ఏర్పడుతుంది గెయిల్ వైనాండ్ మీద. ఎందుకంటే ఏదైతే నిజాయితీ రోర్క్లో ఉందో అదే రకమైన నిజాయితీ గెయిల్ వైనాండ్లో కూడా ఉంది. కానీ బోత్ ఆర్ డిఫరెంట్. ఇద్దరు వెళ్ళాలనుకున్న మార్గం ఒకటే. గెయిల్ వైనాండ్ మార్గం ఏంటి? తాను సమాజానికి బయటికి నిజాయితీగా ఉండడు, కానీ డొమినిక్ ఫ్రాంకన్ దగ్గర నిజాయితీగా ఉంటున్నాడు. సో ఆ నిజాయితీ తనకు నచ్చింది. రోర్క్ కూడా చాలా నిజాయితీగా ఉంటాడు, బయట లోపల ఒకేలాగా ఉంటాడు. ఆ నిజాయితీయే డొమినిక్ ఫ్రాంకన్కి నచ్చింది. సో రోర్క్లో ఉండి ఈ నిజాయితీయే గెయిల్ వైనాండ్లో కూడా ఉండటం గమనించింది. బట్ ఇన్ ఆపోజిట్ వే. తాను చేసే పనిలో, తాను చేయాలనుకుంటున్న పనిలో స్పష్టత ఉండి, చంపాలనుకుంటే ఎవరినైనా చంపేసి, ఎదగాలనుకుంటే వాడిని ఎలా అయినా సరే ఎదగాలి అని ఎదిగి, తాను చేసిన తప్పులన్నిటినీ, తాను లోపల తనకున్న ఒరిజినల్ వ్యక్తిత్వం మొత్తాన్ని నిజాయితీగా డొమినిక్ ఫ్రాంకన్ దగ్గర చెప్తున్నాడు. ఆ నిజాయితీ డొమినిక్ ఫ్రాంకన్కి నచ్చింది. ఇది సిమిలర్గా కొంచెం రోర్క్ను గుర్తు చేసింది తనకి. సో ఇద్దరిలో ఉండే నిజాయితీ ఇక్కడేమో మంచికి సంబంధించిన నిజాయితీ, ఇదేమో చెడుకు సంబంధించిన నిజాయితీ. ఎలా అంటే మనం ఒకరిని చంపాలి అంటే ఒకరి దగ్గర సుపారీ తీసుకుంటే ఖచ్చితంగా వాడిని చంపి మనం సుపారీ తీసుకున్న వ్యక్తికి అప్పచెప్తాం కదా, నీ పని చేశాను అని. అంతేగాని డబ్బు రాగానే పారిపోం కదా. అంటే వాడు చేసే చెడు పనిలో కూడా ఒక నిజాయితీ. సో బోత్ ఆర్ సేమ్ బట్ ఇన్ ఆపోజిట్ కాయిన్. సో ఇక్కడ ఆ మాటలు విని చాలా వరకు తను కొంచెం ఇంప్రెస్ అవుతుంది గెయిల్ వైనాండ్కి. ఆ ఇంప్రెషన్ వచ్చిన తర్వాతనే టూహీ గురించి చెప్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంది వేరే ఉద్దేశంతో, కానీ నీ మీద నేను ఇంత విధేయత చూపిస్తానని నేను అనుకోలేదు. సో నీ మంచి కోసం చెప్తున్నాను, టూహీని ఆఫీస్లోంచి తీసేయండి అని చెప్తుంది. సో కానీ ఆ విషయాన్ని గెయిల్ వైనాండ్ ఒప్పుకోడు. అయితే ఎందుకు నేను ఇంత గొప్పవాడిని అయ్యాను? మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఇంటి మీదకి ఎక్కి ఒక్కసారి న్యూయార్క్ నగరాన్ని చూసి ఆ వెలుగులు మొత్తంలో ఉంచి, ఆ వెలుగులు, ఆ బిల్డింగులు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది నేనేం చేయగలను, నేనేం చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నన్ను ఇంత వాడిని చేసింది ఒకటి పవర్ మీద నాకు ఎప్పుడు కోరిక, పవర్ మీద నాకు ఒక తీవ్రమైన వాంఛ. ఏదైనా నేను చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి. నేను ఎవరినైతే లొంగ తీసుకోలేనో వాడు ఖచ్చితంగా నన్ను ఓడిస్తాడు, వాడు ఖచ్చితంగా నన్ను తొక్కేస్తాడు. ఇదే నేను కనిపెట్టిన ప్రాథమిక సూత్రం సమాజంలో. నాకంటూ అడ్డు ఎవడో లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలాగే నేను ఎదిగాను. నేను చెయ్యగలిగిన పని ఏదైనా ఉంటే అది ఈ ప్రపంచంలో ఇంకెవడో చేయకూడదు. ఇలాంటి ఒక యాటిట్యూడ్తో నేను ఇంతవరకు ఎదిగాను. దాని అంతటికి కారణం పవర్. నేను ఎప్పుడు పవర్ని ప్రేమిస్తాను అని చెప్తాడు. సో చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ విని డొమినిక్ ఫ్రాంకన్ కిటికీ దగ్గర నుంచుంటుంది. సో అక్కడితో ఎపిసోడ్ 7, 8, 9 అయిపోతాయి. అయితే ఈ ఎపిసోడ్ 7, 8, 9 మధ్యలో ఒక్క కన్వర్జేషన్ అంటాడు. కానీ నా జీవితంలో ఒక చిన్న కోరిక ఉంది. న్యూయార్క్ నగరంలో బ్యానర్ అనే పత్రికకి నేను ఎప్పుడో ఓల్డ్గా ఒక బిల్డింగ్ కట్టాను, ఇప్పుడు అదే వాడుతున్నాను. కానీ ఒక కొత్త బిల్డింగ్ కట్టాలి నేను. బ్యానర్ అనే పత్రికకి ఒక కొత్త బిల్డింగ్, ప్రపంచంలో ఎవడు సృష్టించలేనంత అద్భుతమైన బిల్డింగ్, అదే నెంబర్ 1 బిల్డింగ్ కావాలి. కానీ ఎప్పుడు చేస్తానో తెలియదు, నాకు అది కట్టాలనే కోరిక అయితే ఉంది అని అంటాడు. సో అక్కడితో ఎపిసోడ్ 7, 8, 9 అయిపోతుంది. పార్ట్ 3 కూడా అయిపోతుంది. సో అయితే ఇక్కడ నేను అనుకోవటం, రోర్క్కి గెయిల్ వైనాండ్తో పరిచయం ఎట్లా ఏర్పడుతుందని నేను ఊహించడం ఏంటంటే, నేను యాక్చువల్గా మీతో పాటే బుక్ చదువుతున్నాను. నేను ఇప్పుడే గంట క్రితం చదివే మీకు చెప్తున్నా అంతే. నాకు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. సో ఇట్స్ ఎ వెరీ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్.
మీరు వింటున్నది మీకు ఎంత తెలుసో విన్న తర్వాత మీకు ఎంత తెలిసిందో నాకు అంతే తెలుసు. సో తన బ్యానర్ పత్రికకి ఒక అద్భుతమైన బిల్డింగ్, ప్రపంచంలో అలాంటి బిల్డింగ్ ఇంకొకటి ఉండకూడదు అనే ఒక నిర్ణయం ఉంది, కట్టాలి అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు కడతాడో తెలియదు అని అన్నాడు కదా డొమినిక్ ఫ్రాంకన్తో. మేబీ ఈ విషయంలో డొమినిక్ ఫ్రాంకన్ రోర్కుని సిఫారసు చేయొచ్చు. మేబీ ఈ విషయంలో రోర్కు కన్సల్ట్ అయ్యి రోర్కుకి గెయిల్ వైనాండ్కి మధ్య పరిచయానికి ఈ బిల్డింగే కారణం అవ్వచ్చు. ఇది మన ఫస్ట్ ప్రెడిక్షన్. సో మొత్తం ఈ 7, 8, 9 ఎపిసోడ్లో రెండే పాయింట్లు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు. నిజాయితీ గురించి గెయిల్ వైనాండ్ ఏమంటాడు, మీరందరూ అనుకుంటున్నట్టు చిన్న చిన్న డబ్బులు వేరే వాళ్ళ జోబులోంచి దొంగలించకపోవటము, వేరే వాడి ఇంట్లోంచి వాడు తినే తిండిని దొంగలించి తినటము, ఇదంతా మీరు అనుకుంటారు. కానీ అది అసాధ్యపడదు. ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా అలాంటి దొంగతనాన్ని మీరు చేయలేదు అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు చేసే పని అదే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేసే పని అదే, పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేసే పని అదే. అంటే నువ్వు డైరెక్ట్గా వాడి జోబులోంచి తీసుకోవట్లేదు, ఇండైరెక్ట్గా నువ్వు వాడిని దొంగలిస్తున్నావు. అది ఎప్పుడు అలాంటి నిజాయితీ ఇప్పుడు సాధ్యపడదు. కానీ మీరందరూ అదే నిజాయితీ అనుకుంటారు. నాకు అలాంటి నిజాయితీ అంటే అసహ్యం. నా దృష్టిలో నిజాయితీ అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకున్న తర్వాత, బాధకి అప్పుడప్పుడు మనసులో కలిగే బాధలకి, అప్పుడప్పుడు ప్రకృతి నుంచి నాకు వచ్చే కష్టాలకి, అప్పుడప్పుడు సమాజం నుంచి నేను ఎదుర్కొనే పరిస్థితులకి కూడా అందనంత వేగంగా నేను తీసుకున్న నిర్ణయం వైపు ముందుకెళ్ళటం, నేను పెట్టుకున్న విశ్వాసాన్ని గెలిచేంత వరకు అలుపెరగకుండా పరిగెట్టడం, ఇది మాత్రమే నా దృష్టిలో నిజాయితీ. దిస్ ఈజ్ కాల్ హానెస్టీ. ఆ నిజాయితీ నాకు తెలుసు అని అంటాడు. సో అంటే అతను మంచి దారిలో ఎదగనివ్వండి, చెడ్డదారిలో ఎదగనివ్వండి, తాను అనుకున్న ఒక నియమానికి, తాను అనుకున్న ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి అలా వర్టికల్గా ఎదిగాడు అతను, అంటే నిలువుగా ఎదిగాడు. ఇది నిజాయితీ గురించి ఐన్ ర్యాండ్ గారి యొక్క ఫిలాసఫీ గెయిల్ వైనాండ్ ద్వారా మనకి చెప్పింది. 2, డొమినిక్ ఫ్రాంకన్ ఇమీడియట్గా తన శత్రువుని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అంటే, శత్రువుని పెళ్లి చేసుకుంటే తన జీవితంలో రోర్కుని గెలిపించలేకపోయింది కాబట్టి కోర్టు కేసులో ఇంకా తను ఓడిపోయినట్టుగా తన నిర్ణయం తీసుకొని, శత్రువులు ఎవరో తనని నాశనం చేసే బదులు తనని తానే నాశనం చేసుకోవాలని చెప్పి తనకి ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంది. సో ఆ ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉండే భాగంలోనే పీటర్ కీటింగ్ని గెయిల్ వైనాండ్ని పెళ్లి చేసుకుంది. అయితే పీటర్ కీటింగ్ని తను అనుకున్నట్టుగానే, ఇష్టం లేని వ్యక్తిని చేసుకున్నట్టుగానే తను అలాగే ఉన్నాడు, తన క్యారెక్టర్ విషయంలో కానీ, అభిప్రాయాల విషయంలో కానీ, ఎవ్రీథింగ్. బట్ గెయిల్ వైనాండ్ మాత్రం తాను బయట నుంచి చూసిన వ్యక్తిలా లేడు. దగ్గరగా షిప్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, తను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రపంచానికి తెలిసిన గెయిల్ వైనాండ్ ఇది కాదు, అంటే ఇతనిలో ఇంకో వ్యక్తి ఉన్నాడు అని చెప్పి తనలో ఉన్న ఫ్రాంక్నెస్ నచ్చింది, తనలో ఉన్న ఒక నిజాయితీ నచ్చింది, కొంతవరకు నచ్చింది. ఆ కొంతవరకు నచ్చింది కాబట్టి తనకు మంచి చేయాలని చెప్పి, ఎప్పుడైతే అల్వా స్కారెట్, ఎలిజబెత్ M2 ఎందుకు రివర్స్ అయ్యారు, ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు అని అంటే, ఇన్ని రోజులు గెయిల్ వైనాండ్ ఒక మామూలు వ్యక్తి, ఒక సింగిల్ పర్సన్, తనకంటూ ఒక ఫ్యామిలీ లేదు, ఒక అమ్మాయి లేదు, ఒక భార్య లేదు. సో అప్పుడు వీళ్ళిద్దరూ ఒక ప్రోటోకాల్గా నిర్ణయాలు షేర్ చేసుకునే వ్యక్తుల్లాగా ఉన్నారు గెయిల్ వైనాండ్కి. ఇప్పుడు రెండో వ్యక్తి తన జీవితంలోకి వస్తే అప్పుడు వీళ్ళ ఆటలు సాగవు, వీళ్ళు చెప్పేది జరగకపోవచ్చు. మీరు దీనికి రియల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఎన్టీ రామారావు గారు మొదటి భార్యని కోల్పోయిన తర్వాత కొన్ని రోజులు అలా గడిపారు, పార్టీని నడుపుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి గారు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారో, సొసైటీలోంచి ఒక వ్యతిరేకత, తాను చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఒక వ్యతిరేకత, అప్పటి వరకు తన పార్టీలో ఉండి తనకు అండుదండగా బ్యాక్ బోన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలోంచి బయటకు వచ్చి ఎమ్మెల్యేలందరినీ తన వైపుకు తిప్పుకొని మొత్తం తానే సీఎం అయ్యి మొత్తం ఎన్టీ రామారావు సామ్రాజ్యాన్ని మొత్తం కూల్ చేసే స్థాయికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఎందుకు వెళ్ళగలిగారు అప్పుడున్న ఆయన చుట్టూ ఉన్న మనుషులు కానీ, సమాజం కానీ, ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానీ. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు సిస్టమ్ డివైడ్ అవుతుంది. అప్పుడు లక్ష్మీపార్వతి గారు చెప్పినట్టుగా పార్టీ నడవాలి, లక్ష్మీపార్వతి గారు చెప్పినట్టుగా మంత్రి పదవులు ఇవ్వాలి, లక్ష్మీపార్వతి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి. ఆఖరికి లక్ష్మీపార్వతి గారే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా నిలబడతారు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు విత్తనం వేసి
నీరు పోసి అది మొక్కగా దాన్ని కాపాడి చెట్టే ఒక మహావృక్షం అయిన తర్వాత ఆ నీడలో దానికోసం కష్టపడిన వాళ్ళందరూ ఆ నీడలో బతకాలనుకుంటారు. ఇది అందరూ ఆలోచించేది. దాని నీడలో అందరూ బతకాలనుకుంటారు, అందులో న్యాయం ఉంది. ఎప్పుడైతే మూడో వ్యక్తి వచ్చి మొత్తం ఆ చెట్టు మొత్తాన్ని ఆక్యుపై చేయాలనుకున్నప్పుడు తిరగబడతారు. ఇది ఒక యాంగిల్. ఈ రెండో వ్యక్తి ఒకవేళ మంచి వ్యక్తి అయితే, అప్పటి వరకు తనతో ఉన్న వ్యక్తులు చెడ్డ వ్యక్తులు అయితే, ఈ మంచి వ్యక్తి వచ్చిన తర్వాత వీళ్ళ ఆటలు సాగవు. సో ఇప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ వచ్చిన తర్వాత అల్వాస్ కారెట్ కానీ ఎలిజబెత్ ఎం టూహీ కానీ వాళ్ళు చేసే ప్లాన్లు, వాళ్ళు చేసే మాటలు, గెయిల్ వైనాండ్తో వాళ్ళు మాట్లాడే రాజకీయాలు కానీ ఇవేమీ వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే డొమినిక్ ఫ్రాంకన్ అక్కడ ఉంది కాబట్టి భార్యగా ఇవన్నీ గుర్తించి అడ్డు రావచ్చు. ఇది 2 యాంగిల్ అనమాట. ఇద్దరి వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు నీకు మంచి చేయాలనుకునే వ్యక్తి నీకు తిరగబడవచ్చు, ఎందుకంటే వచ్చిన వ్యక్తి చెడ్డవాడైతే. నీకు చెడు చేయాలనుకున్న వ్యక్తి నీకు తిరగబడవచ్చు, ఎందుకంటే వచ్చిన వ్యక్తి మంచివాడైతే. నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి అయితే నీకు చెడు చేయాలనుకున్న వ్యక్తులు దాన్ని అంగీకరించరు, ఎందుకంటే వాళ్ళు వస్తే వీళ్ళ ఆటలు సాగవు. నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి చెడు వ్యక్తి అయితే నీకు మంచి చేయాలనుకున్న నీ చుట్టూ ఉన్న సమాజం దాన్ని అంగీకరించదు, ఎందుకంటే దానివల్ల నీ జీవితం నాశనం అయిపోద్ది కాబట్టి. సో దిస్ ఈస్ ద సేమ్ ఫిలాసఫీ, సేమ్ యాటిట్యూడ్తోనే అల్వాస్ కారెట్కి ఎలిజబెత్ ఎం టూహీకి నచ్చదు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఎలిజబెత్ ఎం టూహీకి నచ్చకపోవడానికి కారణం, డొమినిక్ ఫ్రాంకన్ వస్తే ఖచ్చితంగా పసిగడుతుంది, గెయిల్ వైనాండ్కు ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మన ఆటలు సాగవు. ఇన్ని రోజులు గెయిల్ వైనాండ్ని మనకు నచ్చిన సలహాలు ఇచ్చి మనకు నచ్చినట్టుగా మాట్లాడి దాని నుంచి కొంత బెనిఫిట్ని, కొంత డబ్బుని, కొంత పాపులారిటీని సంపాదించాము బ్యానర్ పత్రిక ద్వారా, ఇప్పుడు కుదరదు అనేది టూహీ యొక్క భయం. కానీ అల్వాస్ కారెట్ టూహీ అంత రాజకీయ నాయకుడు, అంత రాజకీయాలు చేసే అంత మనస్తత్వం ఉన్నవాడు కాదు. అల్వాస్ కారెట్ జనరల్గా కొన్ని నియమాలు, నీకు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకొని ఈవెన్ ఇట్లా పెళ్లి చేసుకుంటే సమాజం ఏమంటుంది, ఇన్ని రోజులు మన పత్రికల్లో న్యాయం, ధర్మం, ఉత్తమ గుణాలు ఇట్లాంటి వాటి గురించి రాసుకుంటూ సమాజానికి మనం ఏదో ఒక మంచి మెసేజ్ లాగా ఒక సూత్రాలు పాటిస్తున్నావు, నీతుల్ని, నువ్వే ఇట్లా పెళ్లి చేసుకుంటే సమాజానికి ఏం సమాధానం మనం చెప్పాలి అనేది ఒక గౌరవానికి, ఒక ప్రెస్టేజ్కి, ఒక పరువుకి సంబంధించిన అభిప్రాయం అల్వాస్ కారెట్ది. అందుకోసం తాను విభేదించాడు పెళ్ళిని. కానీ ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఆలోచిస్తున్న అభిప్రాయాలు ఇద్దరు డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అంగీకరించలేదు ఆ పెళ్ళిని. అంటే ఇద్దరు ఆ పెళ్ళికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళ మార్గాలు ఏవైనా సరే ఇద్దరు కలిసిపోయారు. వాళ్ళిద్దరు కలిసిపోయి ఈ గెయిల్ వైనాండ్ పత్రికని దెబ్బ కొట్టాలి అని నిర్ణయం తీసుకొని వాళ్ళు అనుకుంటారు. ఈ విషయాన్ని డొమినిక్ ఫ్రాంకన్ పెళ్ళైన 4-5 రోజుల్లోనే పసిగడుతుంది. కానీ దాన్ని గెయిల్ వైనాండ్ ఒప్పుకోడు. సో చూద్దాం, ఎలిజబెత్ ఎం టూహీ ఆఫీసులో నుంచి తీసేయమని డొమినిక్ ఫ్రాంకన్ సజెషన్ ఇస్తుంది, దాన్ని ఒప్పుకోడు. అది రిలీజ్ అవుతాడా లేదా నెక్స్ట్ పార్ట్స్లో. గెయిల్ వైనాండ్, అల్వాస్ కారెట్, ఎలిజబెత్ ఎం టూహీని ఆఫీసులోంచి తీసేస్తాడా లేకపోతే అలాగే ఉంచుతాడా? సో అల్వాస్ కారెట్ కానీ ఎలిజబెత్ ఎం టూహీ కానీ వీళ్ళిద్దరూ ఎట్లాంటి ప్లాన్లు వేస్తారు గెయిల్ వైనాండ్ని దెబ్బతీయటానికి? సో ఈ ప్రాసెస్లో డొమినిక్ గెయిల్ వైనాండ్కి ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది? సో ఈ స్టోరీ మొత్తంలో రోర్క్ని గెయిల్ వైనాండ్ ఎప్పుడు కలుస్తాడు? తాను అనుకుంటున్న ఒక కొత్త బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాడు, దానికి డొమినిక్ ఫ్రాంకన్ రిఫర్ చేస్తుందా, లేదా తనంటూ తాను సొంతగా రోర్క్ని కలుస్తాడా తెలుసుకొని, ఎవరెవరు మంచి ఆర్కిటెక్ట్లు ఉన్నారో అని తెలుసుకొని. వీటన్నిటి మధ్య క్యాథరిన్ ఇంతవరకు పిక్చర్లోకి రాలేదు. సో వీడొక్కడే ఒంటరిగా ఉంటున్నాడు, పీటర్ కీటింగ్ మోసపోయి, అత్యాశకు పోయి. చివరికి క్యాథరిన్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడా? వెళ్ళినప్పుడు క్యాథరిన్ క్షమిస్తుందా? వాళ్ళిద్దరు కలుస్తారా? సో ఇవన్నీ మనం ఎదురు చూసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో జరుగుతుందా లేదా, ఎట్లాంటి నిర్ణయం, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి అనే విషయం మీద ఆధారపడి ఉంది. సో ఖచ్చితంగా వీటి గురించి మనం పార్ట్ 4లో తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు 3 పార్ట్లు అయిపోయినాయి బుక్లో. సో ఈరోజుతో పార్ట్ 3 అయిపోయింది. సో దిస్ ఈజ్ ద పార్ట్ 4, ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ది ఫౌంటైన్ హెడ్. చూసారు కదా, హోవార్డ్ రోర్క్ భాగం 4. సో దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఒక 1 వీక్ మొదలు పెడతా. సో సాధ్యమైనంత వరకు
ఫైనల్ పార్ట్లోనే ఈ 3 పార్ట్ల యొక్క సారాంశము, అసలు ఫైనల్గా రోర్క్ ఎట్లాంటి డెస్టినేషన్లో తన జీవితం అనేది వెళ్తుంది. ఇంతమంది ఇన్ని రాజకీయాలు చేశారు. ఎలిజబెత్ M2 ఒక పక్క తాను రాజకీయం, తాను కూడా పవర్ ఉండాలి అన్నిటి మీద, వ్యవస్థ మీద అని అంటాడు. కానీ తనదైన పద్ధతిలో ధైర్యం తక్కువ, రాజకీయం ఎక్కువ. కానీ గెయిల్ వైనాండ్ రాజకీయం తక్కువ, ధైర్యం ఎక్కువ. డొమినిక్ ఫ్రాంకన్ చాలా నిజాయితీ గల వ్యక్తి, సాంప్రదాయ విలువలను పాటించదు. పీటర్ కీటింగ్ కొంతవరకు టాలెంట్కి మించి అత్యాశ. క్యాథరిన్ చాలా మంచి అమ్మాయి, తనని ఎవరు పట్టించుకోలేదు ఇప్పటివరకు. రోర్క్ తన పని తాను చేసుకుంటూ పోతాడు, ప్రపంచం గుప్పిట్లో తాను ఉండడు. ఇది రోర్క్ క్యారెక్టర్. సో ఈ 5 క్యారెక్టర్ల యొక్క కన్క్లూజన్ ఏమొస్తుంది అనేది లాస్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ 7, 8, 9 ఎపిసోడ్స్లో నాకు మెయిన్గా అర్థమైంది ఏంటంటే, కొంచెం ఇష్టం ఏర్పడుతుంది గెయిల్ వైనాండ్ మీద డొమినిక్ ఫ్రాంకన్కి. ఎందుకంటే తను ఫ్రాంక్గా తను ఏం చేశాడు ఏంటి అనేది చెప్తూ ఉంటాడు, గొప్పలు చెప్పుకోకుండా. ఆ ఫ్రాంక్నెస్ నచ్చుతుంది. రోర్క్లో ఉండే క్వైట్నెస్, గెయిల్ వైనాండ్లో ఉండే ఫ్రాంక్నెస్. సో క్వైట్నెస్ అండ్ ఫ్రాంక్నెస్, ఈ 2 క్వాలిటీస్ని తను ఇష్టపడింది డొమినిక్ ఫ్రాంకన్. సో చూద్దాం. సో లాస్ట్ పార్ట్లో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటివరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.